నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి లేదు సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి హరీష్ రావు మీ మీటింగ్లకు పోలీసులు అనుమతులు ఇవ్వరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీటింగ్లకు ఓకే చెప్తున్న పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం హైడ్రాపై కేటీఆర్వి సన్నాయి నొక్కులు కేటీఆర్పై హనుమంతరావు ఆగ్రహం క్రెడిట్ చోరీ చేసేంత గొప్ప పనులు నువ్వేం చేశావు జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి సెటైల్రు ఉమెన్స్ వరల్డ్ కప్ సభ్యురాలు క్రికెటర్ శ్రీచరణికి గన్నవరంలో ఘన స్వాగతం ముందు మరిన్ని విజయాలు పొందాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి కురసాల డిమాండ్ రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం తప్పితే అభివృద్ధి లేదని కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ హిల్సే. మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఏళ్ల పాలన, దీని గురించి కూడా మాట్లాడమన్నారు. అఫ్ కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీ హిల్స్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు, 4 కోట్ల ప్రజల భవిష్యత్తు. 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి, గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట్ర భవిష్యత్తు మరికి ఒక కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిదైతే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు 57 ఏళ్ల సీఎం రేవంత్కి 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటంతో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్కి సృజనాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎంకి పుట్టినరోజు కానుక రూపొందించారు. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే మా నిరుపేదల బతుకుల్లో నీడవు నువ్వే
నీరు తుడిచి మా వాడయ్యావే మా దోసలు కల్లార చూసి ఎదిగినావులే మా ఆశలు తీర్చడమే ఆశయమన్నవులే మా ఆకలి మాత్రమే కాదు ఆరోగ్యం ముఖ్యమంటూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే ఓ రేవంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే ఆ రేవంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూడడం అనేది సిగ్గుచేటని డిసెంబర్ 9వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చి అడుగు పెడతామని చెప్పడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని అన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1970లో 1980లో 1990లో వరకు దాదాపు జర్మన్, యూకే, లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. కానీ చూసుకున్నట్టయితే ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. సంక్షోభంలో ఈరోజు ఉస్మానియా కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టు 1258 పోస్టు ఉండాల్సిన కాడ కేవలం 300 పోస్టులతోటి నడకన నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి 1000 కోట్ల నిధులు మేము కేటాయిస్తాం, మేము 100% డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చి 1000 కోట్లు ఇస్తా అని హామీ కూడా జరిగింది. మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు, మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో మీ భాషలో కంప్లీట్ గా 1000 కోట్లు ఇస్తానని చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ గానీ ఇటు తార్నాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దారని తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని చినమూసిలేరు పంచాయతీ పరిధిలోని తిమ్మిరిగూడెం, కలివేరు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామాల వద్ద పోడు భూములపై మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. తన చేల చుట్టూ అటవీ శాఖ అధికారులు జేసీబీలతో ట్రెంచ్ తవ్వకాలు ప్రారంభించడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు మడకం రాజు, మాది తిమ్మిరిగూడెం గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మా పొలాల్లో ఈ మొక్కలు నాటుతామనేసి ట్రెంచులు తవ్వి మేము ఈ భూముల్ని మొక్కలు నాటే
వాటిని మొత్తం అడ్డుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము మా భూములు ఇవ్వము. అయినా సరే ఇక వాళ్ళకి తెలుసో తెలియకపోవాలని నేను కూడా అట్లనే ఉన్నా. ఇప్పటికి కూడా వాళ్ళ భూమికి ఈటు పోకుండా ఉండటం కోసమే నేను ఇంతగానో ఉండేది. వినబడుతుంది సార్ మాట్లాడేది. సారు వచ్చినప్పుడు సారు పై ఆఫీసర్ కదా. మొన్న దీనికి కూడిపేసినాం, మళ్ళీ తావేసారు. అట్ట పాపం చేస్తారా? ఇది ఆడిపేసారు మొత్తం సగం పోయింది, ఇది సగం పోయింది. మొన్న కూడిపేసింది, మళ్ళీ తావేసింది. తన కుమారుడు మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చనిపోయిన కుమారుణ్ణి చూడ్డానికి కన్న తల్లిని అనుమతించకపోవడంపై అనుమానాలు లేవనెత్తారు బండి సంజయ్. ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటుందన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇంకా తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా, కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఎలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా? ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పందిస్తావు? ఎన్నికల ప్రచారానికి, మీటింగ్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు అనుమతులు ఇస్తున్న పోలీసులు బీజేపీ పార్టీ అనుమతి అడిగితే నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో శ్రీ పాయల్ శంకర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మల్కా కుమరే గారు, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ గారు, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు,
నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాఠోడ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సంగప్ప మరియు సోలంకి శ్రీనివాస్ గారు బాగా దోస్తులు అదే ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సాయంత్రం మాట్లాడుకునే అవకాశం మాకు ప్రభుత్వం ఇవ్వలే, ఎన్నికల కమిషన్ ఇవ్వలే. స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము, సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి. పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు. తిట్టుకుని వాళ్ళే తిట్టుకుంటారు. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయ్యరా చెప్పరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇస్తే క్యాన్సిల్ చేస్తారు, ప్లేస్ మారుస్తారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ మారుస్తారు, లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కు చివరకు మేము ఎట్టి వస్తే పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఈరోజు కూడా మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. కేటీఆర్ హైడ్రాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ ఎంపీ హనుమంతరావు. బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ కుంటలను కబ్జా చేసిన వారిపై చర్యలెందుకు తీసుకోలేదని, బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది కాంగ్రెస్ మాత్రమే అని, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు హనుమంతరావు. ఒకటే ఉద్దేశం, కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి గతంలో మీరే కదా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు 10 ఏళ్ళు. బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసిర్రు? ఆయన ఇంకో 2-3 దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండు. ఎన్విరాన్మెంట్ వస్తుంది. చెరువులు ఉంటే, చెరువులో నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది. కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో. అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది, మూసిలో కోట్లు తినేస్తున్నారు. మీరు కూడా 10 ఏళ్ళలో తిన్నదే కార్యక్రమం కదా. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసిండ్రు. ఇలా అవి బయటికి తీస్తుండే ఆయన హైడా కమిషనర్. దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది. దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే 2 బెడ్రూమ్ కూడా కట్టవచ్చు కదా. అది ప్రయత్నం చేస్తుంటే పొద్దున్న లేస్తే మీ ఇక్కడ కబ్జా చేసిన వాడు, నేను ఇంతవరకు అని పేరు చెప్పగలిగాను చెప్తున్నా, సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్ఛార్జ్ అట. ఆయన ఇది అంబర్పేట కాన్స్టిట్యూన్సీ. వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకైనా నాకు అర్థం కాదు.
కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో. చెడు ఉద్దేశంతో చెప్తలేను. రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబర్ ఎక్స్పోజ్ చేయడం. మేము కూడా మీ 10 ఏళ్లలో ఇక్కడ అన్యాయం జరిగిన మేము కూడా మాట్లాడినాం. కానీ ఇది ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు తినేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ఏంది ఇది నాకు అర్థం కాదు. ఆయన దగ్గర ఏ కాయిదాలు ఉన్నాయట? కోర్టులకు కూడా గెలిచేస్తుంది. మళ్ళా మాటికి వాడు కోర్టులో పోయి ఏదో విధంగా దీన్ని ఆపాలని చూస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఏమైతే తెలుసా, ఈ చుట్టుపక్కల ఉన్న జనం మరల పడితే ఏమైతుంది పరిస్థితి? వాళ్ళు ఓపిక నశించిపోతే ఫైనల్ గా ఏం చేస్తారు? ఇప్పటి కూడా కేసులు వేస్తాడు ఆయన. నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి పోయి? అది చెరువు, గూగుల్లోకి చూస్తే తెలుస్తుంది. క్రెడిట్ చోరీ చేయడానికి 5 ఏళ్లలో నువ్వు చేసిన మంచి ఏముంది జగన్ రెడ్డి అని ప్రశ్నించారు మంత్రి కొలుసు పార్థసారథి. నువ్వు చేసింది అంత దోపిడీనే కదా అని జగన్ను విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లను వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు క్రికెటర్ శ్రీచరణి. ఇది ఆరంభం మాత్రమే అని, మునుముందు నేను ఇంకా ఎంతో సాధిస్తానని సీఎం సార్ నన్ను నమ్ముతున్నారని అన్నారు క్రికెటర్ శ్రీచరణి. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెడతానని తెలిపారు క్రికెటర్ శ్రీచరణి. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్, అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. సార్ చెప్పారు Group 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పారు. మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మాజీ మంత్రి కొరసల్ల కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మొంతా తుఫాను వల్ల చాలామంది రైతులు పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పంట నష్టానికి ఎటువంటి భరోసా కల్పించలేదని అన్నారు. కొన్ని ముఖ్యమైన విషయాల మీద మీ ద్వారా ప్రజలతో కొన్ని అంశాలని వారి దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ముందుకు వచ్చాం. మొన్నే మోంతా తుఫాన్ వచ్చింది, రైతాంగం అతలాకుతలం అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయినాయి, చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ నిరాశ అయి ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తుందేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే వాళ్ళు నవ్వాలా, జాలిపడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.